శ్రోతలకు నమస్కారం. కథాపుస్తకంకి స్వాగతం. ఈరోజు మనం శ్రీమతి వాడపల్లి పూర్ణకామేశ్వరి గారు రాసిన అమృతహస్తం అనే కథను విందాం. ఈ కథ కథామంజరి వారు నిర్వహించిన శ్రీ పోడూరి నాగమణిశ్రీ స్మారక కథల పోటీలో ప్రత్యేక బహుమతి పొందిన కథ. ఇక కథలోకి వెళ్దాం. ఆకేసి పప్పేసి కూరేసి నెయ్యేసి అంటూ మనవరాలితో బువ్వాటలాడుతోంది నాగలక్ష్మి. వాళ్ళిద్దరినీ తదేకంగా చూస్తున్న శ్రీధర్కి ఆ బువ్వాట ఆకలితో పేగులు పెట్టిన కేకలని గుర్తుచేసింది. శ్రీధర్ మనసు పాత జ్ఞాపకాలను తట్టిలేపింది. నరసాపురం కాలేజీలో బిఏ చదువుతున్న రోజులవి. కుర్రాళ్లతో కలిసి స్ట్రైకులని, హక్కులని, పోరాటాలని విప్లవకారుల్లా ఉత్సాహంతో ఉవ్విళ్ళూరే వయసు. ఉద్యమాలు ఉద్వేగపరుస్తున్నా వయసు అల్లర్లు చిలిపి పనుల వంకకు తోసే పరువం. వీటన్నిటినీ మించిందే ఆకలి బాధ. దాన్ని జయించలేక నిస్సహాయ స్థితిలో గడిపిన రోజులవి. హొరేయ్, ఆ పిట్ట చూడ్రా ఎలా కవ్విస్తోందో అని సుధాకర్ అంటున్నప్పుడు కడుపు నిండిన వాడికిరా కవ్వింపులు, అలరింపులు. అది కాల్తున్నప్పుడు అందాన్ని ఆరాధించే స్థితి, ఆకలి తీరే గతి ఎక్కడిది? ఉక్రోషంగా ప్రశ్నించిన రోజే నా కళ్ళల్లో మెదులుతోంది. అటువంటి ఉక్రోషానికి, ఆకలి బాధకు సమాధానం దొరికిన సందర్భం నా మనసులో ఎప్పటికీ తాజాగా నిలిచిపోతుంది. సుధాకర్ చూపిన అందంతోనే నా ఆకలి తీరింది. అదొక సౌందర్యవతి అందం అనుకుంటే పొరపాటే అవుతుంది. కసాయిగా కనిపిస్తూ కడుపుని నింపిన రహీము సాయిబు అందమది. 6.5 అడుగుల ఆజానుబాహుడు రహీంభాయ్. అరనెరిసిన గడ్డం, నల్లని వర్ణం, పటిష్టమైన శరీర సౌష్ఠవం, మసూచిక సోకి తగ్గిందని నిరూపిస్తూ మొహం నిండా మచ్చలు. చూడగానే కరుకుగా కనిపించే ఆ రూపం మదిలో నిలిచిపోయింది. ఆ రూపాన్ని తలచినంతనే కళ్ళు అప్రయత్నంగా వర్షిస్తాయి. 25 నాటి జ్ఞాపకాలను ఆ మసకలోంచి తాజాగా కనిపించే అపురూపమైన రూపమది. వాణ్ణి ఏదైనా పనిలో పెట్టకుండా మీ పట్టుదలేమిటండి? 4 వేళ్లు నోట్లోకి వెళ్లడం మాట అటుంచి నలుగురికి గుక్కెడు గంజిపోయడమే కష్టంగా ఉంటోంది. ఈ కాలేజీ చదువులు ఇప్పుడెక్కడ కుదురుతాయి అంటూ వాపోయింది అమ్మ. చివరి ప్రయత్నంగా మా బావనడుగుతాను లీలా, కాదంటే జరిగేదదే. అప్పుడు నువ్వన్నట్టే పని తప్ప తప్పేదేముంది? ఇష్టం ఉన్నా లేకపోయినా అక్కయ్య గుమ్మమెక్కి సహాయం అడగాలి అంటూ బరువెక్కిన మనసుతో అన్నారు నాన్నగారు. ఆ రోజే మా మేనత్త ఇంటికి నరసాపురానికి ప్రయాణమయ్యారు. బావగారు, శ్రీధర్ డిగ్రీలోకొచ్చాడు. వేములదివిలోన కాలేజీ లేదు. మహానగరాల్లో చదివించేంత స్తోమత నాకు లేదు. వాడు గనక డిగ్రీ పూర్తి చేస్తే ఏదో ఒక ఉద్యోగం వస్తుంది బావగారు. పెద్ద కొడుకు చేతికందొస్తే మిగిలిన వాళ్లకు చెయ్యందిస్తాడు అన్న ఆశ. వాడికొచ్చిన మార్కులకు ఈ ఊళ్ళో కాలేజీలో సీటొస్తుంది. ఫీజుకి డబ్బు ఏర్పాటు చేసుకున్నాను. మీరు పెద్ద మనసు చేసుకుని 3 ఏళ్లపాటు వాడికి ఆశ్రయమిస్తే గట్టెక్కేస్తాడు అంటూ అర్థించారు నాన్నగారు. అదేమిటి ప్రసాదు, మేనత్త ఇంట్లో హక్కుతో ఉండవలసిన పిల్లాడు. మనలో మనకి ఈ అర్థింపులేమిటి? శ్రీధరు ఇక్కడుండి చదువుకుంటాడు. నువ్వు వాడి సంగతిక మర్చిపో అంటూ అభయం ఇచ్చారు మావయ్య గారు. సుందరమ్మత్తయ్య నాన్నగారికి సొంత అక్కయ్యే. అయినా పుట్టింటి వాళ్ళని ఎప్పుడూ చులకనగానే చూసేది. మా తాతగారి కాలంలో చేసిన మేనరికం పెళ్లి ఆమెది. అక్క చెల్లెళ్ళందరిలో కాస్త సంపన్నుల ఇంట్లో పడింది. దాంతో సుందరమ్మత్తయ్యకి కొద్దిపాటి మిడిసిపాటుతో పాటు స్వార్థం విపరీతంగా పెరిగింది. ఎప్పుడైనా నలుగురిని చూడాలనుకుంటే పుట్టింటికి తనొచ్చి వెళ్లడమే తప్ప తన ఇంటి ఛాయలకి ఎవ్వరినీ రానిచ్చేది కాదుట. బావమరుదులు ఇబ్బందుల్లో ఉండడం చూసి మామయ్య గారు చూసి చూడక ఏదైనా సహాయం చేద్దామనుకున్నా ఉన్నదంతా ధారపోస్తే రేపు మనం అడుక్కు తినాల్సొస్తుంది అని కసురుకునేదిట. మా నాన్నగారు అమ్మకి చెబుతుండగా వినేవాణ్ణి. అలాంటి అత్తయ్యింటికి చదువుకి అంటూ వెళ్తున్నానని మనసు కలవరపెడుతున్నా చేయగలిగింది లేక వేములదీవిని వదిలి నర్సాపురం బయలుదేరాను. అనుకున్నట్టుగానే అత్తయ్యకు నేనక్కడికి రావడం ఎంతమాత్రం నచ్చలేదు.
మారాజు బతుకని కాకపోయినా మా వేములదీవిలో గంజి తాగినా ఆనందంగా ఉండేది. ఇక్కడ అదే గంజైనా గొంతు దిగేది కాదు. అక్కడ నూకల గంజైతే ఇక్కడ ఎర్రబియ్యం గంజి. అత్తయ్య కసురుకుంటూ పెట్టడమే తేడా. మామయ్య గారు మాత్రం ప్రేమగా మాట్లాడేవారు. చదువు కోసం కోటి తిప్పలు అనుకుంటూ కాలేజీకి వెళ్ళి రావడం మొదలుపెట్టాను. ఇక ఇంట్లో ఆశ్రయమిచ్చినందుకు ప్రతిఫలంగా ఏదో ఒకటి నా ద్వారా పొందే తీరాలి అన్నది మా అత్తయ్య పట్టుదల. లతకు లెక్కలు నేర్పమని రోజూ పోరుతూ ఉండేది. ఎంత చెప్పినా లెక్కలు మాత్రం లతకి వంట పట్టేవి కాదు. అక్కడితో సుందరం అత్తయ్యకు నా మీద అక్కసు మరింత పెరిగింది. కాసేపు తీరుబడిగా కనిపిస్తే ఓర్చేదే కాదు, ఏదో ఒక పని పురమాయించి ఆనందించేది. కాలేజీకెళ్లే రోజులు మాత్రం రోజంతా ఇంటి పట్టున ఉండకపోవడంతో కాలక్షేపం అయిపోయేది. కాలేజీలో సుధాకర్ స్నేహం నాకు ఎంతో ఉత్సాహాన్నిచ్చేది. అతడి స్ఫూర్తితో నా జీవితం కొత్త మలుపు తిరిగింది. వరన్నం తినాలనందురా సుధా. సరిగ్గా 2 నెలలైంది అన్నం తిని. కడుపుకి గంజితో సరిపెట్టుకోగలుగుతున్నాను కానీ అత్తయ్య మాటలు తూటాల్లా పొడుస్తుంటే భరించలేకపోతున్నాను. కడుపుకి ఇంత అన్నం తింటే మనసుకి ఇంత ఔషధం అనిపిస్తుంది. ఆ రోజెందుకో గుండెలని చీల్చుకొచ్చేశాయి నా మాటలు. శ్రీధర్, ఇంత బాధపడుతున్నావని నీ స్నేహితుడనైన నేను తెలుసుకోలేకపోవడం నాదేరా తప్పు అంటూ బాధపడుతూ, ఇక నువ్వు ఆకలితో ఉండడానికి వీల్లేదు. నరసాపురంలో నివాసముండే కాలేజీ కుర్రాళ్ళు ఆకలితో ఉండడమా? రహీంభాయ్ ముసాఫిర్ ఖానా ఉన్న చోట ఆకలికి చోటే లేదు అన్నాడు సుధాకర్. హోటల్లో తినటానికి నా దగ్గర డబ్బే ఉంటే ఈ తిప్పలెందుకురా? నా దగ్గర 5 రూపాయలు మాత్రమే ఉన్నాయి. దాంతో ఏమొస్తుంది అన్నాను నిరాశగా. నీకు తెలీదు శ్రీధర్, ముసాఫిర్ ఖానాలో భోజనం చేయడానికి డబ్బుతో పనిలేదు. ఇవాల్టికి సమయం అయిపోయింది కానీ ఒక్కరోజు ఓపిక పట్టు, రేపక్కడికి తీసుకెళ్తాను, నువ్వే చూస్తావుగా అంటున్న సుధాకర్ మాటలు చెవినైతే పడ్డాయి కానీ మనసుని తాకలేదు. డబ్బుల్లేకుండా భోజనం పెట్టే భోజనశాల ఉంటుందని నిజంలో బ్రతుకుతున్న నా మనసు ఒప్పుకోలేదు. స్నేహితుడి వాత్సల్యానికి సంతోషించానే కానీ మాటల్ని మాత్రం నమ్మలేకపోయాను. నమ్మలేదు కనుక మర్నాటి కోసం పెద్దగా ఎదురుచూడనూ లేదు. పద పద, భోజనం వేళైంది, ఇంకా ఇక్కడే ఉంటే ఎలా? 11:30 కల్లా వచ్చి హడావుడి పెట్టాడు సుధాకర్. రహీం సాయిబు దుకాణం దగ్గరికి చేరుకున్నాం. ముసాఫిర్ ఖానా ద్వారం గోనుపట్టాలాంటి తెరతో మూసేసి ఉంది. బయటనున్న బెంచీ మీద కూర్చోపెట్టి వెళ్ళాడు సుధాకర్. దరిద్రపు సంత అంటూ గంజి ఇస్తున్నప్పుడల్లా అత్తయ్యనే మాటలే చెవులో మోగుతున్నాయి, గుండెల్ని నుజ్జు చేస్తున్నాయి. 4 పిల్లలకి ప్రైవేట్లు చెప్పగా వచ్చిన డబ్బు పై ఖర్చులకే సరిపోతోంది. తినే వెసులుబాటు లేదు కదా అన్న ఆలోచనలు నన్ను చుట్టేశాయి. లోనుండి వస్తున్న సాంబ్రాణి సువాసనలు ఆలోచనల నుండి విడుదల కల్పించాయి. 11:50 కల్లా సాంబ్రాణి వేస్తే వంటైనట్టు, 12 గంటలకల్లా భోజనం మొదలవుతుంది అని సుధాకర్ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. కొంతసేపట్లో గోనుపట్టా తెరుచుకుంది. సాంబ్రాణి వాసన తెరలు తొలగి ఈసారి వంటల గుమగుమలు నాసికాపుటాలని తాకుతున్నాయి. పేగులు అరుస్తున్నాయి. ఆకలి దహించేస్తోంది. లోపలికి ఒక్కరైనా వెళ్తే వారిని అనుసరిద్దామని ఆశగా చూస్తున్నాను. ఆకలి రేపిన ఆశ అది. దేవుడు దయతల్చాడు. ఒక్కొక్కరిగా వెళ్లడం ప్రారంభించారు. భోజనానికై వేసిన బల్లలు, వాటికెదురుగా కూర్చునేందుకు బెంచీలు ఉన్నాయి. అందరూ వరుసగా కూర్చుంటున్నారు. మొహమాటంగానే నేను ఒక బెంచీపై కూర్చున్నాను. అరిటాకులు తెచ్చి ఒక్కొక్కరి ముందు వేస్తున్న వ్యక్తే రహీంబాయ్ కాబోలు అనుకున్నాను నేను. ఆయన్ని చూస్తే కొంత భయం, మరికొంత గగురుపాటు కలిగింది. మనసులోని భావన బయటపడకుండా నన్ను నేను కాపాడుకుంటూ పెదాలకు అబద్ధపు చిరునవ్వుని పులిమాను. పొగలు కక్కుతున్న అన్నం వడ్డించారు. దానిపై చిక్కటి చేపల పులుసు, పక్కనే కోడి ఇగురు వేశారు. ఎప్పుడెప్పుడు తింటానా అని ఆరాటంగా చూస్తున్నాను. నాలుకకి నీచు తగిలి ఏళ్లైపోయింది. చిన్నప్పుడెప్పుడో మా ఊళ్ళో పెదకాపుగారింట్లో అన్నసంతర్పణకి తిన్న జ్ఞాపకం. అందరూ తినడం మొదలుపెట్టారు. నేను ఆబగా తినేస్తున్నాను. అంత కమ్మని భోజనం పుట్టి బుద్దెరిగాక తినలేదనిపించింది. వారి అబ్బాయి కాబోలు
ఆకులో ఇంకా ఇగురు ఉండగానే మరో గరిటె వడ్డించాడు. చాలండి అన్నాను మొహమాటంగా. కడుపు నిండా తినయ్యా, భోజనానికి మొహమాటమేమిటి అన్నారాయన. మా అమ్మ కూడా నాకెప్పుడూ అలా పెట్టలేదేమో. నెలకోసారి కోడిగుడ్ల ఇగురు చేసినప్పుడు, అందరి కంచాల్లో వడ్డిస్తున్నప్పుడు నా కంచంలో కాస్తంత ఎక్కువ పడితే వెంటనే దాన్ని తీసేసి చెల్లాయికో తమ్ముడుకో వేసి సర్దేది. అమ్మ ప్రేమను మించిన ప్రేమ చూసి కళ్ళు ధారలు కట్టాయి. మళ్ళీ మళ్ళీ వడ్డించగా ఇంకొక్క ముద్ద కూడా వెళ్ళనంతగా తిన్నాను. కడుపు నిండా కాదు, ఒంటి నిండా తినేశాను అనిపించింది. జీవితంలో అంత సంతృప్తిగా భోజనం చేసింది బహుశా ఆ వేళేనేమో. తింటున్నంతసేపు భయాన్ని మరచానే కాని పూర్తయ్యాక భయం మొదలైంది. కడుపు నిండా తినేసి 5 రూపాయలతో ఎలా సరిపెట్టాలి అన్న సందిగ్ధం మనసుని కలవరపెడుతోంది. హుండీలో వేసినా వెయ్యకున్నా ఎవ్వరూ ఏమీ అనరు అన్న సుధాకర్ మాటలు ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. లేచి చేతులు కడుక్కొని 5 రూపాయలు వేయడానికి హుండీ వద్దకెళ్ళాను. ఎవరైనా నన్ను గమనిస్తున్నారేమో అని చుట్టూ పరికించి చూశాను. రహీంభాయ్ కానీ వాళ్ళబ్బాయి కానీ అటు వేపే చూడట్లేదు. అసలు నా వంకకే కాదు, భోజనం ముగించి వెళ్తున్న వారెవ్వరి వంకా చూడ్డల్లేదు. హుండీలో డబ్బు వేసేసి ఇంటికి దారితీశాను. ఆ రోజు తర్వాత నరసాపురంలో ఉన్నన్నాళ్ళు ఆకలి ఎరుగను నేను. చదువు పూర్తయి ఉద్యోగం వచ్చింది. నా జీవితం గాడిన పడడంతో ఇంటి చూరు బాగు చేయించాను. చెల్లాయి తమ్ముడి చదువులకి ఎటువంటి ఇబ్బంది ఎదురవ్వలేదు. పెద్ద చెల్లాయి పెళ్లి కూడా జరిగిపోయింది. 2 ఏళ్లు గడిచిపోయాయి. నరసాపురంలో మావయ్య గారికి సుస్తీ చేసి కాలం చేశారన్న వార్త వచ్చింది. వెంటనే వెళ్ళాను. 12వ రోజు వరకు ఉండి కార్యక్రమాలన్నీ దగ్గరుండి జరిపించొచ్చాను. సందర్భం కాదు కనుక ముసాఫిర్ ఖానాకి వెళ్ళలేకపోయాను. సరిగ్గా 6 నెలలకు అత్తయ్య రాసిన జాబు నా కంట పడింది. భర్త దూరమయ్యాక వాళ్ల పరిస్థితి బొత్తిగా బాగోలేదని రాసింది. చేసిన పాపానికి అనాథలమయ్యామని, రేపు పిల్ల పెళ్లి ఎలా చేస్తానో అని తమ్ముడికి ఆందోళన వ్యక్తపరిచిన ఉత్తరమది. దాన్ని నేను చదవడం అమ్మ చూసింది. బాబూ, నీది అసలే జాలిగుండె. కృతజ్ఞత పేరిట అత్తయ్య కూతుర్ని మాత్రం చేసుకోవాలి అనుకోకు. కావాలంటే 4 రూపాయలైనా సరే దానికి మంచి సంబంధం చూసి చేద్దాం అంది అమ్మ. ఆ ఇంటి దురదృష్టం నుండి నన్ను కాపాడాలని అమ్మ పడుతున్న తాపత్రయానికి నవ్వొచ్చింది. మనుషులు ఎంత స్వార్థపరులో కదా అనిపించింది నాకు. 5 ఏళ్ల కాలచక్రం గిర్రున తిరిగింది. నర్సాపురం బ్రాంచీకి వెళ్ళవలసిన పనుందని మేనేజర్ గారు చెప్పగా ఆనందంగా ఒప్పుకున్నాను. నర్సాపురం పేరు వింటూనే ఉత్సాహం పుట్టించేది ముసాఫిర్ ఖానా. వెంటనే బయలుదేరాను. బ్రాంచీకి వెళ్ళవలసిన ముందు రోజే అక్కడికి చేరుకున్నాను. 5 ఏళ్ల తర్వాత చూస్తున్నాను కనుక నర్సాపురం మారినట్టనిపించింది. బడ్డీ కొట్టున్న చోట పెద్ద దుకాణాలొచ్చాయి. రహదారులన్నీ వెడల్పైనాయి. ఊర్లో మారనిదల్లా ఒక్క ముసాఫిర్ ఖానానే. రహీంభాయ్ అమృతహస్తంతో వడ్డించే భోజనానికై ఆతృతగా అక్కడికి చేరాను. నర్సాపురం వెళ్ళి ఆ భోజనం చేయకుండా తిరిగి రావడమంటే ఏడుకొండలెక్కి వెంకన్నస్వామిని చూడకుండా తిరిగొచ్చినట్టే. ఆ చేపల పులుసు, కోడి ఇగురుని తలుచుకుంటే నోట్లో నీళ్లూరిపోతాయి. భోజనానికి కూర్చున్నాను. అదే ఆప్యాయత, అదే ఆదరణ. వేడివేడి అన్నం, పులుసు, ఇగురులతో కొసరి కొసరి వడ్డిస్తూ కడుపు నిండా అన్నం పెట్టాడు రహీంభాయ్. ఏడాదిగా దాచుకున్న 25,000 తెచ్చాను. రహీంభాయ్ చూడకుండా ఉడతాభక్తిగా హుండీలో వేసింది నా తృప్తికే కాని అక్కడ అమృతహస్తం రుణం ఏనాటికీ తీర్చుకోలేను. అక్కడ నుంచి అత్తయ్యని చూడ్డానికి వెళ్ళాను. పాడుపడ్డ ఇల్లు, బూజులతో చెదలతో దరిద్రం తాండవమాడుతున్నట్లుంది. అత్తయ్య రైస్ మిల్లులో పనిచేస్తోందని లత చెప్పింది. మనసు ద్రవించిపోయింది. మామయ్య కాలం చేశాక వారి బ్రతుకులు తారుమారైనాయి. అన్నం పెట్టిన రుణం తీర్చుకోవడానికి ముసాఫిర్ ఖానాకి వెళ్ళాను. మరో రుణము తీర్చుకోవాలిగా అనుకున్నాను మనసులో. అత్తయ్య ఆశీర్వాదంతో లతను వివాహం చేసుకున్నాను. ఆశ్రయం కల్పించిన రుణం అలా తీరింది. దైవం మానుష రూపేణ అన్నట్టు మానవ రూపంలో దైవంగా రహీంభాయ్ అమృతహస్తం పంచిన ప్రేమ రుణాన్ని తీర్చడం మానవ మాతృడినైనా నా తరమా?
కాలం గతించిన జ్ఞాపకాలుగా మనసులో నిలిచిపోయిన అమృతహస్తం జీవితాంతం నా వెన్ను తడుతూనే ఉంది. సమాప్తం. ఇదండి కథ. అన్ని దానాల్లోకి అన్నదానం ముఖ్యమైందని మనం ఎప్పుడూ వింటూనే ఉంటాం. వింటున్న మీరందరూ కూడా రోడ్డు మీద ఎవరైనా ఆకలికి డబ్బులడిగితే మీరు అనుమానంతో డబ్బులివ్వకపోయినా పర్వాలేదు. వాళ్ళ ఆకలి నిజం అయినా కాకపోయినా మీకు తోచినంత ఎక్కడైనా హోటల్లో పార్సిల్ కట్టించైనా భోజనం మాత్రం ఇచ్చి తప్పకుండా కదలండి. ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని సామాజిక, సందేశాత్మక, వినోదాత్మక కథలు వినాలి అనుకుంటే కథాపుస్తకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.